అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేశారా? కుటుంబ ఆరాధన చేసుకుని వాక్యాన్ని జాగ్రత్తగా చదివి ధ్యానించారా? బిడ్డలారా, నేటి ఈ రోజుల్లో ఒక మేలైన జీవితాన్ని మనం అనుభవించాలంటే దేవుని బ్రతిమాలుకొనుట ద్వారా మాత్రమే మనకు మేలు కలుగుతుంది. ఎందుకంటే 27వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 27వ అధ్యాయము 18వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదివితే దేవుని బ్రతిమాలుకొనుట అంటే ప్రార్థన చేయడం ద్వారా మనకి మేలైన జీవితం జరుగుతూ ఉంటుంది. ఇర్మీయా గ్రంథం 6:16 చూస్తే మీకు మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకోమని అంటాడు. నిజమే, మేలు పొందాలి, మన కుటుంబాలకు మేలు ఉండాలి అని ఆశపడతాం, చాలా మంచిది. కానీ నువ్వు నేను మేలు పొందాలి అంటే, దేవుని ద్వారా దీవెన పొందాలి అంటే దేవుని బ్రతిమాలుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకొక మాట చెప్తాను. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదివితే దేవునితో సహవాసం చేస్తే అది మనకు సమాధానంగాను అది మనకు మేలు కలగజేస్తుందని స్పష్టంగా రాయబడింది. అబ్బా, మనుషులతో సహవాసం చాలా ఇబ్బంది ఏమో. చాలా మంది అంటూ ఉంటారు, అయ్యా నేను ఆ అబ్బాయితో సహవాసం చేశా, ఈ అమ్మాయితో సహవాసం చేసి జీవితాన్ని పాడు చేసుకున్నాను అని చెప్తూ ఉంటారు. బిడ్డలారా, దేవునితో సహవాసం చేయడం ద్వారా నీకు మేలే. అపోస్తలులు మరి తన వాక్య సందేశాలు మాట్లాడుతూ వారి బోధ, అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి అనే మాట. ఒక సామాన్యమైనటువంటి ఆ 12 మంది లేదా 11 మంది శిష్యులు బలమైన కార్యాలు, బలమైనటువంటి అద్భుతాలు జరిగించడానికి కారణం మరి యేసయ్యతో ఉన్న వారి సహవాసమే. ఎలీషా అద్భుతాలు చేయడానికి కారణం ఏలియా గారితో సహవాసమే. బిడ్డా, ఈరోజు నువ్వు దేవునితో సహవాసం చేయడం ద్వారా మరి నీకు మేలు కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుంది. మొదటి మాట, దేవుని బ్రతిమాలు కొనడం ద్వారా, ప్రార్థించడం ద్వారా మనకు మన కుటుంబాలకు మేలు కలుగుతుంది. దేవునితో సహవాసం చేస్తే కూడా మనకి మేలు కలుగుతుంది. ఇక మూడో విషయాన్ని చూస్తే 128వ దావీదు కీర్తన 1-2 చరణాలు చూస్తే ఆయనందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిస్తే కూడా మనకి ఏం కలుగుతుంది? మేలు కలుగుతుందండి. ఈరోజు భయం లేదు మనుషులకి. ఇంతకుముందు బళ్ళు మాస్టర్ అంటే పిల్లలకు భయం, తల్లిదండ్రులంటే పిల్లలకు భయం, పేరెంట్స్కి దేవుడంటే భయభక్తులు ఇలా ఉండేవి. ఒక రిలేషన్తో చక్కగా భయభక్తులు కలిగి ఉండేవారు. ఈ రోజున భయభక్తులు తగ్గిపోయాయి. బళ్ళు మాస్టర్లు పిల్లలు చూసి భయపడుతున్నారు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు. అంత రివర్స్ అయిపోయింది. మరి మేలు ఎక్కడ జరుగుతుందండి? దేవుని వాక్యమేమో దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి, తల్లిదండ్రులు అంటే భయభక్తులు కలిగి ఉండాలి అని స్పష్టంగా మాట్లాడుతుంటే భయభక్తులు లేని జీవితాలు జీవిస్తున్నారు. బిడా, మరొక్కసారి తెలియజేస్తున్నాను, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఆయన మార్గాలు నడిస్తే నీకు మేలు కలుగుతుంది. 4వదిగా చూస్తే యోబు గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు మనతో మాట్లాడితే మనకు మేలు. బాగా వెళ్ళాలి. దేవుడు మనతో మాట్లాడితే మనకు మేలు.
అంతేకాదండి, దేవుని మాట వింటే కూడా మనకు మేలు. 2 విషయాలు చెప్తున్నాను. దేవునితో నువ్వు మాట్లాడినా, దేవుడు నీతో మాట్లాడినా మనకే మేలండి. ఎందుకు? ఆయన మాటలో ఉన్న జీవం మనలోకి వస్తుంది. ఆయన జీవపు వాక్కుల ద్వారా మనం అద్భుతాలు పొందుకుంటూ ఉంటాం. కాబట్టి వాక్యం వింటున్న బిడ్డ, దేవుని మాట వినడానికి, దేవునితో మాట్లాడడానికి, ఇంకొక చూస్తే దేవునితో ఉండడానికి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:23 ప్రకారం దేవునితో ఉండడానికి కూడా నీకు ఇష్టపడితే ఆయన నీకు మేలు చేసేవాడు అన్నాడు. మేలు మేలు అని చెప్పి మేలు వెనకాల పరిగెట్టుట కంటే ఈరోజు చెప్తున్న ఈ మాటలు పాటిస్తే, ఇంకా చూస్తే విగ్రహార్పితాలకు దూరంగా ఉంటే కూడా మనకు మేలని అపోస్తుల కార్యం 15:28-29 వచనాల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి ఈ రోజు నుంచైనా నీవు నీ కుటుంబం మేలుతో నింపబడాలని, నీవు నీ కుటుంబం సంతోషంతో ఉండాలని ఆశిస్తున్నాను. మరి నీకు మేలు పొందాలంటే 1 ఆయన బ్రతిమలాడుకోవాలి, 2 ఆయనతో సహవాసం చేయాలి, 3 ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలి, 4 ఆయన మాట వినాలి, 5 మరి ఆయనతో కలిసి ఉండాలి. అంతేకాదు విగ్రహార్పితాలకు దూరంగా ఉంటూ మరి ఆయన నీతో మాట్లాడాలని ఆశపడుతూ నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే తప్పకుండా నీ జీవితంలో, నీ కుటుంబంలో మేలు కలగజేసి సంతోషభరితమైన మరి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తారని కృపాదైవ సహాయుడు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రాలు. యేసు నామములో ఈ భూమి మీద ప్రతి మానవుడు మేలు పొందాలని ఆశ ఉంటుంది, కానీ కీడు అనుభవించడానికి కారణం నీతో సహవాసం చేయలేకపోవడం, నీతో మాట్లాడలేకపోవడం, నీ దగ్గరికి రాలేకపోవడం, నేను భయభక్తులు కలిగి ఉండకపోవడం వలనే వారు అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మధ్య తిరుగుతున్నారు. అయ్యా, మరి వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలు ఈ రోజు నుంచి అలాంటి కీడు అనుభవించకుండా ఉండాలంటే మాతో మాట్లాడు. నీతో సహవాసము చేస్తూ, అయ్యా నీతో మాట్లాడుతూ, నేను బ్రతుకులాడుకుంటూ, నేను భయభక్తులు కలిగి మీరిచ్చే ఆశీర్వాదాన్ని, మేలును పొందుకునే జ్ఞానమును బిడ్డలకు అనుగ్రహించమని, నడిపించి బలపరచమని, వర్ధిల్లింపచేయమని, మహిమ కలిగిన యేసు నామములో ఈ రోజున ప్రతి కుటుంబములకు మీ మేలు దయచి, ముఖ్యంగా అయ్యా లోకములో ప్రేమ, ఈ లోకంలో ఇంకొకటి అంటూ లోకంలో యవనస్తులు చెడిపోతున్నారయ్యా. అలా చెడిపోకుండా నిజమైన ప్రేమ చూపించిన దేవుడు నీవేనని, అయ్యా నా కొరకు ప్రాణమర్పించిన ప్రేమ నీదేనని, నీకన్నా ఎక్కువగా మమ్మల్ని ఎవ్వడు ప్రేమించడని తెలుసుకునే జ్ఞానము దయచేది. నువ్విచ్చిన ఈ ప్రాణాత్మ దేహ శరీరములను నీకే సమర్పించుకుంటూ మీరిచ్చే మేలు పొందుకునే జ్ఞానము యవన బిడ్డలకు అందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ 986696